Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 4 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 4వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Offer the sacrifices of righteousness and put your trust in the Lord. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. David was a preacher, a royal preacher, as well as Solomon. దావీదు ఒక బోధకుడు, రాజబోధకుడు, అలాగే సొలొమోను కూడా బోధకుడే. Many of his psalms are doctrinal and practical as well as devotional. ఆయన కీర్తనలు ఎక్కువ శాతం అవి సిద్ధాంతపరమైనవి, కార్యాచరణలో పెట్టదగినవి, అలాగే అవి బోధనాపరమైనవి కూడా. The greatest part of this psalm is like that. ఈ కీర్తనలోని గొప్ప భాగం ఈ రీతిగా ఉంటుంది. That is, wisdom cries to men, the sons of men, to receive instruction. కాబట్టి జ్ఞానము ప్రజలని, అంటే మీరు ఉపదేశమును అంగీకరించాలని ఘోషిస్తాం. And the title does not tell us whether it was penned by any particular occasion or not. ఆ బిరుదులు చూస్తే మనము ఇది ఏదైనా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన సందర్భాన్ని ఉద్దేశించి రాశారో లేదో ఖచ్చితంగా తెలియదు. Here David begins with a short prayer as we read in verse 1, and that prayer preaches. ఇక్కడ చూడండి, దావీదు ఒక చిన్న ప్రార్థనతో ఆరంభిస్తున్నట్టు మొదటి వచనం రాయబడినట్లుగా అది మనకు ఎంతో గొప్ప బోధనిస్తా ఉంది. He directs his speech to his children of men. చూడండి, ఆయన తన యొక్క బోధని ఆ ప్రజలకి ఆయన నిర్దేశిస్తూ, and in God's name he reproves them for the dishonor they do God. కాబట్టి వారు దేవుని నామాన్ని అఘోరపరుస్తున్న కారణాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి వారిని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. Not only they are dishonoring the name of God, that is causing damage to their own souls. వారు దేవుని నామాన్ని అఘోరపరచడము, సన్మానించకపోవడం మాత్రమే కాకుండా వారి ఆత్మలకు కూడా నష్టాన్ని కలుగజేసుకున్నారు. He sets before them the happiness of godly people for their encouragement to be religious in verse 3. చూడండి, 3వ వచనంలో మనం చూస్తాము, దైవభక్తి గల వారిని ఆయన సంతోషం కలిగిన వారుగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు ఆయన. He calls upon them to consider their ways in verse 4. 4వ వచనంలో వారి యొక్క నడకల విషయంలో జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. He exhorts them to serve God and trust in him in verse 5. 5వ వచనంలో చూస్తున్నాం మనము, వారు దేవుని నమ్ముకోవాలి, దేవుని ఘనపరచాలని చెప్పినాడు. He gives an account of his own experiences of the grace of God working in him. దేవుని కృపతనలో కార్యం జరిగిస్తున్న దానికి లెక్క చెప్పవలసిందని కూడా చెప్తున్నాడు. And not only that, అంతేకాకుండా he is giving account of his experiences, that is, he is telling about his own తన experiences. సొంత అనుభవాల గురించినటువంటి ఆ లెక్క చెప్తా ఉన్నాడు ఆయన. And how the grace of God enabling him to choose God's favor for his facility in verse 6. 6వ వచనం చూస్తున్నాం, ఏ విధంగా దేవుడు తన ఎడల దయ చూపిస్తా ఉన్నాడో దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. And then filling his heart with joy therein in verse 7. 7వ వచనం చూస్తున్నాము, తన హృదయాన్ని సంతోషంతో నింపుకున్నాడు. So he is quieting his spirit in the assurance of the divine protection he was under night and day in verse 8. 8వ వచనం మనం చూస్తున్నాము, రాత్రి పగలు కూడా ఆయన ఒంటరిగా ఉండినా కానీ దేవుడు అతని ఎంతో సురక్షితంగా పరుండ చేయుచున్నాడు. ఈ విషయాలని చెప్తున్నాడు. So he is quiet and he is so cool in his spirit. కాబట్టి తన ఆత్మ ఎంతో నెమ్మదిగాను ఉన్నాడు ఆయన. So in verse 1, మొదటి వచనంలో David addresses himself to God. దావీదు తనకు తానుగా దేవునికి What సంబోధించుకుంటున్నాడు. he is writing? ఏమని రాస్తున్నాడు? Hear me when I call. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. Have mercy upon me and hear me. కాబట్టి నన్ను కనికరించుము, నా మొర ఆలకించుము అంటాడు. So for God to hear our prayers and all the answers he is pleased to make to them must be ascribed not to our merit but purely to his mercy. దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలంటే మన యోగ్యతలను బట్టి కాదు, కానీ కేవలము దేవుని యొక్క కనికరాన్ని బట్టే ఆయన ఇవ్వాలి. Hear me for thy mercy sake. ఇక్కడ ఏమంటాడు? నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. Based on your mercy, please hear my cry, my plea. నీ కనికరాన్ని, నీ కరుణను బట్టే నా ప్రార్థన అంగీకరించు అంటాడు. So two things David here pleads further.
ఇంకా మనం ముందు చూస్తాం దేవుడు రెండు విషయాల గురించి David. దావీదు రెండు విషయాల గురించి ఆయన మనవి చేస్తా ఉన్నాడు. Firstly, మొదటిది, thou art the God of my righteousness. నీవు నా నీతికి ఆధారమైన దేవుడు. Not only a righteous God thyself, but the author of my righteousness, my righteous dispositions. నీవు నీతికి ఆధారమైన వాడు మాత్రం కాకుండా నా నీతికి కూడాను ఆధారమైనటువంటి దేవుడు. You have by grace wrought that good that is in me. కాబట్టి నాలో ఉన్న ఈ మంచితనం అంతా కూడా నీ కృపను బట్టే కదా నువ్వు నాకు You అనుగ్రహించావు. have made me a righteous man. నన్ను నీతిమంతుడిగా తీర్చినావు. When men condemn us unjustly, చూడండి, మనుషులు మనల్ని అన్యాయంగా మనల్ని ఖండిస్తున్నప్పుడు then this is our comfort that God will justify me. దేవుడు నా ఎడల న్యాయంగా చేస్తున్నాడు అనేది ఆదరణిస్తా ఉంది. So God is the God of believers' righteousness. కాబట్టి దేవుడు విశ్వాసుల యొక్క నీతి అయి ఉన్నాడు. And not in verse 2, రెండో వచనంలో he says that God enlarged my heart in holy joy. అదేమంటాడంటే పరిశుద్ధమైన సంతోషంతో నా హృదయం విశాలపరుస్తున్నాడు. He comforts under my distresses. కాబట్టి నేను బాధల్లో కృంగిపోయి ఉన్నప్పుడు నన్ను ఆదరిస్తున్నాడు. He enlarged my condition by bringing me out of my distresses. కాబట్టి నా బాధల్లో నుండి నన్ను బయటికి తీసుకొని వస్తూ నా పరిస్థితిని విశాలపరుస్తున్నాడు. The experience we have had of God's goodness to us in enlarging us when we have been in distress is a great encouragement to our faith. చూడండి, మనము బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆదరిస్తున్నాడో విశ్వాసంలో ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. That will be a great encouragement to our faith. అది మన విశ్వాసానికి గొప్ప ప్రోత్సాహకరంగా Not ఉంటుంది. only that, that అంతేకాకుండా will give hope for the future also. He is going to rescue me. భవిష్యత్తు కొరకైన నిరీక్షణ కూడా ఆయనే నన్ను విడిపించేవాడు అని. Because thou art God, thou changest not, thy work is perfect. ఎందుకంటే నువ్వు దేవుడు, మార్పు చెందినవాడు, నీ కార్యములు పరిపూర్ణమైనవి. In verse 3 of this ఈ psalm, కీర్తనలోని 3వ వచనంలో he shows them the peculiar favor which God has for good people. దేవుడు మంచి వారి ఎడల ఆయన తన యొక్క కృపను చూపిస్తున్నాడు. How he will show the peculiar favor. ఏ విధంగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దయను చూపిస్తున్నాడో చూస్తున్నాడు. How he will give special protection. ఏ రీతిగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదల భద్రతనిస్తున్నాడు. In verse 4, 4వ he వచనంలో warns the sinners and rebels not to sin. పాపులని ఆయన మరి గద్దిస్తూ పాపం చేయకుండా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. Always keep up a holy reverence of the glory and majesty of God. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క ఘనత, ఆయన మహిమను మనం గౌరవించాలి, సన్మానించాలి. And also you must have a holy dread, fear of his wrath and curse. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపాల గురించినటువంటి భయం నీకు ఉండాలి. And we should not dare not provoke him. మనం ఆయనని రేపకూడదు. And one good means of preventing sin is preserving a holy awe is to be frequent and serious in communing in our own hearts. పాపం చేయకుండా ఉండేదానికి ఒక మంచి విధానం ఏమిటిదంటే మనము హృదయంలో మనం పాపం చేయకుండా ఆయనతో ఎల్లప్పుడూ సంభాషిస్తూ ఉండాలి, ఆయనతో మాట్లాడుతూ We ఉండాలి. must talk with your hearts. కాబట్టి హృదయాలతో మాట్లాడాలి. Employ them in a solemn pious meditation your hearts. కాబట్టి నీ హృదయాలని ఎంతో గంభీరమైనటువంటి ధ్యానపూర్వకమైనటువంటి స్థితిలో ఉంచాలి. Always the meditation must be there in your heart. ఎల్లప్పుడూ నీ హృదయంలో ఈ ధ్యానము అనేది ఉండాలి. Let your thoughts fasten upon that which is good and keep closely to it. కాబట్టి నీ తలంపులు ఇవన్నీ కూడా మంచి వాటిపైన కేంద్రీకరించబడి ఉండాలి, దానికి సమీపంగా ఉండాలి. Consider your ways. నీ మార్గములను నువ్వు And తలంచుకోవాలి. observe the directions here given in order to doing the good work well and for a good purpose. కాబట్టి మంచి క్రియలు మంచి ఉద్దేశం కొరకు చేయడానికి కొరకు ఏమి నిర్దేశించబడ్డాయో దాన్ని కూడా ఆలోచన చేయాలి. Choose a solitary time, do it when you lie or awake. కాబట్టి నువ్వు పడక మీద ఉన్నా కానీ మెలకువగా ఉన్నా కానీ ఏకాంతమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. So before you turn yourself to go to sleep at night, కాబట్టి రాత్రి వేళ అంటే నువ్వు నిద్రకి వెళ్లే ముందు examine your consciences with respect to what you have done that day. ఆ దినమంతా కూడా ఏం చేసినావు నీ మనస్సాక్షిని పరీక్షించుకోవాలి. Not only that, అంతేకాకుండా what you have not done also, నువ్వు ఏమి చేయలేదో కూడా so that you may repent of it. తద్వారా వాటి కొరకు Like పశ్చాత్తాపడాలి. this, we have to fill our hearts with self-examination and ఈ meditation. విధంగా స్వీయ పరీక్ష ధ్యానంతో కూడా మన హృదయాన్ని నింపుకోవాలి. When you awake in the night, meditate upon God. రాత్రి వేళను మేల్కొన్నప్పుడు దేవుని గురించి ధ్యానం And you చేస్తుండాలి. have to meditate on the things that belong to your peace. కాబట్టి నీ నెమ్మదికి నీ సమాధానానికి చెందిన వాటిని ధ్యానం చేయాలి. David himself practiced what he here counsels to others. దావీదు ఇతరులకి ఏమి బోధిస్తున్నాడు, ఏ సలహాలు ఇస్తున్నాడో తాను కూడా దాన్ని
క్రియాపూర్వకంగా ఆచరిస్తున్నాడు. What he writes in Psalm 63:6. 63వ కీర్తన 6వ వచనంలో ఏమని రాస్తున్నాడు? Brother will read. నేను చదువుతున్నాను. Psalm 63. 63వ కీర్తన. Yeah, David is doing the same thing and telling the same thing. దావీదు అదే ఆయన చేసిందే చెప్తున్నాడు కూడా. 63:6. 63వ కీర్తన 6వ వచనం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. 5 also. 5వ వచనం కూడా చదువుదాం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. All the time his heart and his life is filled with meditation. కాబట్టి తన జీవితం, తన హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుని సంగతులతో, అది ధ్యానంతో నింపబడి ఉంటుంది. Even upon a sick bed particularly, we should consider our ways and commune with our own hearts about them. అనారోగ్యంగా పడక మీద ఉన్నప్పుడు కూడా ఈ సంగతుల గురించి, దేవుని గురించిన సంగతుల గురించిన ధ్యానం చేస్తూ ఉండాలి. In verse 5, 5వ వచనంలో he counsels them to do their duty with clear conscience. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షులతో కూడా వారు పని చేయవలసిందిగా వారికి ఆ సలహా చెప్తా ఉన్నారు. Offer to God the sacrifice of righteousness. కాబట్టి నీతియుక్తమైనటువంటి బలులని దేవునికి అర్పించాలి. We must not only cease to do evil but learn to do well. మనము చెడు చేయకుండా మానివేయడం మాత్రమే కాకుండా మంచిని కూడా చేసే అలవాటు చేసుకోవాలి. We serve him by offering ourselves first and then with our other best sacrifices. మొదటిగా మనము ఆయనకు అర్పించుకొనుట ద్వారా ఆయనను సేవిస్తూ ఆ తర్వాత మిగతా వాటితో కూడా ఆయనను సేవించాలి. First give your life to him. అంటే మొదటిగా నీ జీవితాన్ని ఆయనకి అర్పించాలి. And then other best sacrifices are your good works. ఆ తర్వాత నువ్వు చేయగలిగినటువంటి సత్క్రియలు వీటన్నిటితో కూడా ఆయనను సేవించాలి. They are the fruits of the reigning love of God. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క ఫలితాలుగా చూస్తున్నాం. When God reigns your heart, they will come as the fruits of the reigning love, the ruling love of God. దేవుడు నీ యొక్క హృదయమును పాలిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు దాని ఫలితంగానే వస్తుంది ఇవన్నీ కూడా. So our spiritual conversations and these good works, they are better than our burnt offerings and sacrifices. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఈ విధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా నీతియుక్తమైనటువంటి బలులు, ఇవి దేవునికి అంగీకారమైనటువంటి బలులుగా ఉంటున్నాయి. Let all your devotions come from an upright heart. కాబట్టి నీ యొక్క భక్తి, నీ ధ్యానం ఇవన్నీ కూడా యథార్థమైన హృదయం నుండి రావాలి. Let your alms be the sacrifices of righteousness. కాబట్టి నీవు నీతియుక్తమైనటువంటి బలులు అర్పించేవాడుగా ఉండాలి. The sacrifices of righteousness, the sacrifices of unrighteousness, God will not accept. దుర్నీతి పరుల అర్పణలని దేవుడు అంగీకరించాడు. They are abomination. అవన్నీ కూడా దేవునికి హేయమైనవి. That is what we read in Isaiah 1:11. ఇవి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదవచ్చు. So honor him by trusting him only. కాబట్టి ఆయనను మాత్రమే నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఘనపరచాలి. You need not trust in your wealth or your arm of flesh. కాబట్టి నీ సంపద పైన గాని, నీ యొక్క కష్టార్జితం పైన గాని నీవు ఆధారపడ అవసరం లేదు, నమ్ముకోకూడదు. Trust in his providence. కాబట్టి ఆయన సదుపాయాలనే నమ్ముకోవాలి. Lean not to your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. Trust in his grace. కాబట్టి ఆయన కృపయందు నమ్మకం ఉంచాలి. And go not about to establish your own righteousness or sufficiency. కాబట్టి నీ స్వనీతిని గాని, నీ సమృద్ధిని అది నువ్వు స్థాపించుకోవడానికి ప్రయత్నించు. So in singing these verses, we must preach to ourselves about the provoking nature of sin. ఈ కీర్తన ఇది పాడుకుంటూ మనల్ని రేపేటువంటి ఆ How many times the sin will provoke us? ఎన్నిసార్లు అయితే ఈ పాపం మనల్ని అది రేపుతా ఉంటుంది. So we have to remind ourselves, we have to preach to ourselves while singing these verses. ఈ వచనాలను పాడుతూ మనం ఇది జ్ఞాపకం చేసుకుంటుండాలి. Not only the provoking nature of sin, చూడండి, ఈ పాపం మనల్ని పాపం చేయడానికి ప్రేరేపించడం మాత్రమే కాకుండా we must also think of the lying, vanity of this world. కాబట్టి ఈ లోక సంబంధమైన వ్యర్థతను గురించి కూడా మనం జాగ్రత్త. And also we have to think of the unspeakable happiness of God's people. కాబట్టి దేవుని ప్రజల్లో అసంతోషకరమైన సంగతుల విషయంలో కూడా జాగ్రత్త. So we must press upon ourselves the duties of fearing God. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి ఆ పనిలో మనం ముందుకు సాగాలి. And we have to converse within our hearts and offering spiritual sacrifices. మన హృదయాలతో మనం మాట్లాడుకుంటూ ఆత్మ సంబంధమైన నీతియుక్తమైన బలులను మనం అర్పించాలి. And in praying over these verses, we must beg of God's grace thus to think and thus to do. ఈ వచనాలు బట్టి మనం ప్రార్థన చేస్తూ ఈ కార్యాలు చేయడం కొరకే, ఆ విధంగా ప్రార్థన చేయడానికి కొరకే దేవుని అడగాలి మనం. So in verses 6 to 8, 6 నుండి 7 వచనాల్లో we see the foolish wish of worldly people. చూడండి,
లోకస్తుల యొక్క బుద్ధిహీనమైనటువంటి కోరికలు. They inquire in general, what will make us happy? చూడండి, వారు సాధారణంగా ఏమని తలస్తూ ఉంటారు, ఏమి చేస్తే ఏది నన్ను సంతోషపరిచేది అనుకుంటారు. But they do not apply themselves to God, who alone can satisfy them. అయితే దేవుడు మాత్రమే సంతృప్తి పరచగలడు, సంతోషపరచగలడు అనే సంగతిని ఆలోచన చేయరు. And so they expose themselves to be ill advised and show they would rather be beholden by any other than God. కాబట్టి చెడ్డ సలహాలు వాటి ఇచ్చేవారిని అవేవారు లెక్క చేస్తూ వాటినే పరిగణిస్తూ దేవుడు మాత్రమే కదా ఇది సంతృప్తి ఇవ్వగలడు అనే దాన్ని విస్మరిస్తారు. So that's why they will be willing to live without God. అందుకనే వారు దేవుడు లేనిటువంటి జీవితం జీవించడానికి They ఇష్టపడతారు. inquire for good that they may be seen, but they show no concern for good things that are out of sight. కాబట్టి ఏదో మంచి వాటిని కావాలని కోరుకుంటారు కానీ ఆ ప్రకారంగా వారు చేయరు. వాళ్ళు What they are seeing, okay, this is a good thing, they will do it. They are not able to see the unseen things. కాబట్టి వారు ఇది కనబడేదే, ఇదేదో మంచిదే ఇదే అనుకుంటారు కానీ కనబడని అదృశ్యమైన వాటిని గురించి పట్టించుకోరు. So David disagrees from the vote of these many people. కాబట్టి ఇలాంటి ఇంతమంది ఇవన్నీ కూడా చెప్తా ఉన్న ఈ మాటలు బట్టి దావీదు వాటిని ఏమి కూడా అంగీకరించిన వాళ్ళతో ఏకీభవించడం లేదు. God had set him apart for himself by distinguishing favors. దేవుడు తన ఎడల ఎంతో ఉన్నతమైనటువంటి కృప దయను చూపిస్తూ ఆయనను వేరుపరుస్తా ఉన్నాడు, Therefore he ప్రత్యేకపరిచాడు. sets himself apart by a distinguishing character. కాబట్టి ఆయనని ఒక వేరైనటువంటి వ్యక్తిగా ఆయన ఎడల దయను చూపిస్తూ ఆయనని ప్రత్యేకపరుస్తున్నాడు. David set himself with the distinguishing character because of the distinguishing favor of God. కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకమైన దయను బట్టి దావీదు కూడా తనను తాను కూడా ఒక ప్రత్యేకపరుచుకుంటున్నాడు. So like that, good people, as they are distinguished by their practices, so they are by their prayers also. ఆ రీతిగా ఈ మంచివారు ఏ విధంగా అయితే వారి యొక్క అభ్యాసాలను బట్టి వారు ప్రత్యేకపరుచుకుంటున్నారు, అట్లాగే వారి జీవిత విధానంలో కూడా Also by their prayers. వారి ప్రార్థనల ద్వారా కూడా They are వారు not bothered ప్రత్యేకపరుచుకుంటారు. about the length and language of their prayers. వారి ప్రార్థన భాష ఎట్లా ఉందో, అందులో ఏ మాటలు ఉపయోగిస్తున్నామో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో But they are దాని మీద పట్టింపు ఉండదు but they వారికి. are concerned about the faith and fervency of their prayers. అయితే వారి ప్రార్థనటువంటి ఆ విశ్వాసము ఆ పట్టుదల గురించి వాళ్ళు పట్టింపు కలిగి ఉంటారు. So due to these things, he says in verse 7, వీటిని బట్టి 7వ వచనంలో అంటాడు, Thou hast hereby often put gladness into my heart, అధికమైన సంతోషము నీవు నా హృదయములో not పుట్టించితివి. only supported and refreshed me, but filled me with joy unspeakable. కాబట్టి నన్ను ఏదో నూతన పరచడం మాత్రమే కాకుండా, నాకు ఆధారంగా ఉండడం మాత్రమే కాకుండా చెప్పశక్యం కానీ సంతోషంతో నా హృదయం నింపుతున్నావు. Therefore this is what I will still pursue, కాబట్టి దీనినే నేను వెంటాడుతూ what ఉంటాను. I will seek after all the days of my life. నా జీవిత కాలం అంతా కూడా వీటిని నేను వెంబడిస్తా ఉంటాను. As a result of our offering sacrifices of righteousness, నీతియుక్తమైన బలులు అర్పించటం వలన వచ్చే ఫలితంగా God puts grace in our hearts. దేవుడు మన హృదయాల్లో తన కృపను ఉంచుతారు. He puts gladness also in our heart. మన హృదయాల్లో ఆయన సంతోషాన్ని కూడా ఉంచుతారు. This is gladness in the heart, inward, solid and substantial joy. ఇది అంతరంగంలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఆ సంతోషంగా ఉంటుంది. True joy is God's gift. నిజమైనటువంటి సంతోషం అనేది దేవుడు మనకిచ్చే బహుమానం. Not as the world giveth, John 14:27. యోహాను సువార్త 14:27 వచనం ప్రకారం లోకం ఇచ్చినట్లుగా కాదు ఆ So the సంతోషం. result is in verse 8. కాబట్టి దాని ఫలితం 8వ వచనంలో మనం చూడొచ్చు. What is there? ఏమనుంది I ఇక్కడ? will lay myself down in peace. నెమ్మదితో నేను పండుకొని Thou నిద్రపోతును. makest me to dwell in safety. నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. Though I am alone, yet I am not alone, నేను ఒంటరివాడినైనా ఒంటరివాడినేమి కాదు, because God is with me. ఎందుకనగా దేవుడు నాతో కూడా ఉన్నాడు. Though I have no gods to attend me for my security, చూడండి, నాకు భద్రతగా ఏ కాపలదారులు అనేవారు ఎవరు లేకపోయినా the Lord alone is sufficient to protect me. దేవుడు చాలు నన్ను కాపాడేదానికి. He can do it himself when all the other defenses fail. చూడండి, మిగతా ఆధారాలన్నీ కూడా లేనప్పుడు ఆయనే నన్ను కాపాడు, ఆయన చేయగలడు. So David fears no disturbance from his enemies. కాబట్టి దావీదు తన శత్రువుల నుండి భయాన్ని బట్టి ఏ కలత చెందడం లేదు. He sleeps quietly నెమ్మదిగా ఆయన నిద్రపోతున్నాడు, and he is పండుకుంటున్నాడు. very secure, ఆయన ఎంతో భద్రంగానే ఉన్నాడు. because God himself has undertaken to keep him safe. ఎందుకంటే దేవుడు తానే ఇతడు సురక్షితంగా ఉండులాగా ఆయన చూసుకుంటున్నాడు. Hear carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. When he comes to sleep, the sleep of death, చూడండి, ఆయన ఆ నిద్రకు వచ్చినప్పుడు, అంటే మరణం అని నిద్రకు వచ్చినప్పుడు, that is to lie down in the grave, అంటే సమాధిలో ఆయనని to పడుకోబెట్టినప్పుడు, make his bed in the darkness, అంటే చీకటిలో ఆయనకి పరుపు వేసినప్పుడు, he will then, with good old Shimeon, he wanted to depart in peace. అప్పుడు ఆయన చూడండి ఆ షిమ్యోను వలె
ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన వాడు వల్ల నెమ్మదిగా ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు. In Luke 2:29. లూకా సువార్త 2:29లో Thy servant is departing in peace. కాబట్టి నీ సేవకుడు ఇప్పుడు నెమ్మది సమాధానంతో వెళ్ళిపో సుమియోని చెప్పిన మాట. Why that peace? ఎందుకని ఆ సమాధానము? Because there is an assurance that God will receive his soul. ఎందుకంటే దేవుడు తన ఆత్మను చేర్చుకుంటాడనే నిశ్చయత కలిగి And ఉన్నాడు also he కాబట్టి. will be safe within himself. అంతేగా తనలో తాను కూడా ఎంతో భద్రంగా ఉంటున్నాడు. And that his body also shall be made to dwell in safety in the grave. అలాగే తన శరీరం కూడా సమాధిలో అది నెమ్మదిగా So he పడుకోబెట్టబడుతుంది. commits all his affairs to God. కాబట్టి తన వ్యవహారాలన్నీ కూడా దేవునికి అప్పగిస్తున్నాడు. And contentedly he leaves the issue of them with God. కాబట్టి ఆ విషయాలన్నిటిని బట్టి ఆయన దేవునికే దాన్ని అప్పగిస్తున్నాడు. Oh, what a life of joy it is. ఎంత సంతోషకరమైన జీవితం ఇది. So dear ones, కాబట్టి ప్రియులారా, let us also offer the sacrifices of righteousness and enjoy all these benefits from the loving hands of మనం God. కూడా నీతియుక్తమైన బలులని అర్పిస్తూ మరి దేవుని హస్తాల నుండి మనం పొందబోయేటువంటి వీటన్నిటి కూడా అనుభవిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. మా కృపగల దేవా, Lord, we thank thee for the experience of David. దావీదు యొక్క అనుభవాలను బట్టి వందనాలు Thank thee చెల్లిస్తున్నాం. for these wonderful psalms he has written. అద్భుతమైన కీర్తనలు అతను రాశాడు, వందనాలు చెల్లిస్తున్నాం. When we become righteous people, ప్రభా మేము నీతిమంతులంగా and తీర్చబడినప్పుడు, also when we are offering the, O Lord, fruits of our righteousness, ప్రభా మేము నీతి ఫలాలను మీకు అర్పిస్తున్నప్పుడు, when we are offering the sacrifices of righteousness, నీతి యొక్క ప్రభా బలులను అర్పించినప్పుడు, we can trust in you. ప్రభా నీ యందు మేము నమ్మిక We can ఉంచగలం. enjoy the true peace. ప్రభా నిజమైనటువంటి సమాధానం అనుభవించగలం. True gladness and joy will be our part. నిజమైనటువంటి సంతోషం, ఆనందం మాకు భాగమై You will ఉంటుంది. be our security. నీవే మాకు భద్రతగా ఉంటావు. Oh, when you are there for us, what man can do unto దేవా, us. నీవు మాకుండగా నరమాత్రుడు ఏమి చేయగలడు? So help us to learn, O Lord, practice to offer the sacrifices of righteousness. కాబట్టి ప్రభా నీతి యుక్తమైనటువంటి బలులని మేము అర్పించటకు అభ్యసించడానికి సహాయం O చేయండి. Lord, when we continue to do like that throughout our lifetime, మా జీవిత కాలం అంతా ఈ రీతిగా ప్రభా ఎడతెగమ చేస్తున్నప్పుడు our ending also will be in peace. మా ముగింపు కూడా, మా అంతము కూడా ఎంతో సమాధానంగానే The ఉంటుంది. experience of Shimeon, O Lord, in Luke 2:29, లూకా సువార్త 2:29 సుమియోని ఒక అనుభవము, it will be our experience also. ప్రభా అది మాకు కూడా అనుభవంగా ఉంటుంది. Oh, thou art allowing thy servant to depart in peace. ప్రభా నీ సేవకుని నువ్వు ఎంతో సమాధానంగా You పోనిచ్చుచున్నావు. will not leave us even at the time of our departure. ప్రభా మరణ సమయంలో మేము వెడలిపోయే కాలంలో కూడా నువ్వు మమ్మల్ని We can విడిచిపెట్టవు. enjoy a life of peace and security, and also peacefully we can leave this world. ప్రభా మేము ఎంతో సంతోషకరమైన భద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నెమ్మదిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగలం. When we sleep during the night time, and also when we sleep during the death also, we can enjoy peace. రాత్రి వేళ మేము పండుకున్నప్పుడు, మరణ సమయంలో మేము నిద్రపోయినప్పుడు కూడా సమాధానంగా ఉండగలం. Help us this as our experience. ప్రభా ఈ విషయాలను కూడా మాకు అనుభవంగా చేయండి. Guide us throughout this day. ఈ దినం అంతటి కొరకు మమ్మల్ని During నడిపించండి. the day also we may offer the sacrifices of righteousness. We may do some good works ఈ also. దినం అంతట్లో కూడా ప్రభా కొన్ని సత్క్రియలు చేయటం ద్వారా నీతియుక్తమైన బలులని అర్పించే వారముగా చేయండి. We may show forth the grace and goodness of ప్రభా God. దేవుని యొక్క కృప, దయ, మంచితనాన్ని కనుపరిచే వారముగా చేయండి. Thus we may bring glory unto thy holy name. ఆ రీతిగా నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చే వారముగా చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.